వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. ఎపిసోడ్ నెంబర్ 8లో బంగారం గురించి మాట్లాడుకున్నాం. నెంబర్ 9 ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము బంగారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు అనేది ఎలా ఉండాలి, మార్ట్గేజ్ కంపెనీలు ఎలా ఉంటాయి, యాక్చువల్గా బంగారాన్ని ఎలా చూడాలి, ఎలా కొనుగోలు చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. సో బంగారం ఇప్పుడున్నటువంటి రేటు కంటే కూడా ఒక 40 ఏళ్ల తర్వాత చూస్తే కోటికి పెరుగుతుంది. కోటి అనేది ఒక తులం గురించి మాట్లాడుకున్నాం కదా మనం. సో యూజువల్గానే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1,00,000, 2,00,000, 3,00,000 అవుతుంది అనేది. కోటి అనేది అది నిజంగా ఆ పిక్చర్ చూస్తుంటేనే ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేయడమా లేకుంటే దాన్ని కొనుక్కొని పెట్టుకోవడమా అంటే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పనికి వస్తుందిలే అనేటువంటి ఒక ఊహ ఉంటుంది కదా. ఆ టైంలో ఇప్పుడు మనం ప్రాపర్గా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని యూస్ చేసుకోవాలి, గోల్డ్ కొనాలి, ఏం చేయాలంటారు? బంగారము నిన్న మనం మాట్లాడుకున్నట్టు మనం బంగారం చార్ట్స్ గురించి మాట్లాడాం. గోల్డ్ చార్ట్స్ లాస్ట్ 45 ఇయర్స్ బ్యాక్ తులం బంగారం మనకు 1000 రూపాయలు ఉండేది, ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. 100x ఇదే చార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. మనం M15 చార్ట్ అంటాం. మనము వాటి బొలింగర్ బ్యాండ్స్ అందులో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు పిక్చర్ కూడా మళ్ళీ ఇంకో 100x కనబడుతుంది, ఇంకో 45 to 50 ఇయర్స్. ఇది మనం బేసిక్ మాట్లాడాము. దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకు ఫండమెంటల్, ఇది టెక్నికల్ రీజన్ మాట్లాడాము. ఫండమెంటల్ రీజన్ వచ్చేప్పటికి బంగారం నిల్వలు లేవు. ఇంకా ఉన్న బంగారం అంతా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 లక్షల టన్నులు ఏవైతున్నాయో అవి వాడకంలో ఉన్నాయి. అవే మనుషుల మధ్య రొటేషన్ అవుతుంటుంది. దట్ ఈస్ ఏ బేసికలీ కొలాటరల్ కమోడిటీ కాబట్టి, ప్రీషియస్ కొలాటరల్ కమోడిటీ కాబట్టి బంగారము ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ, బాండ్స్ అన్నింటిని బీట్ చేస్తూ పెరుగుకుంటూ వెళ్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చార్ట్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. బంగారం ఫండమెంటల్స్ గురించి మాట్లాడడం లేదు. కంపెనీస్ వస్తే కంపెనీస్ ఫండమెంటల్స్ మాట్లాడచ్చు. బట్ బంగారం ఈ సెల్ఫ్ ఈజ్ అన్ ఎంటిటీ కాబట్టి దాని ఫండమెంటల్స్ చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ కెనాట్ బి డిస్కవర్డ్, దట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్, దట్ కెనాట్ బి ఇన్వెంటెడ్. వాట్ ఎవర్ అవైలబుల్ ఈజ్ అవైలబుల్, అంతే. సో ఫండమెంటల్స్ పక్కన పెట్టి ఓన్లీ టెక్నికల్ చార్ట్ మాత్రమే చూడాలి అని మనం మాట్లాడుకున్నాం వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్. ఇప్పుడు మనము మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు గోల్డ్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. ఓకే, సో డోంట్ లుక్ ఎట్ గోల్డ్ ఫ్రమ్ ప్రైస్ ఫ్రంటియర్ ఫ్రంట్. డబ్బులు అంటే ఆ ధరని దృష్టిలో పెట్టుకొని మనము బంగారం ఎట్టి పరిస్థితిలో కొనకూడదు. గోల్డ్ షుడ్ నాట్ బి బాట్ లుకింగ్ ఎట్ ద ప్రైస్. అది మీకు 1,00,000 అయిందా 2,00,000 అయిందా మీకు సంబంధం లేదు. అది ఇట్స్ హార్డ్లీ యూ షుడ్ నో బాదర్ అబౌట్ ఇట్. మీరు చూడాల్సింది ఓన్లీ ఏంటంటే మీరు లాస్ట్ 40 ఇయర్స్ ట్రాక్ రికార్డు, మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళ దూరదృష్టి ఉంది బంగారం. ఎవరికైనా ఆ దృష్టినే కొంటారు. ఎందుకంటే బంగారం సంపద సృష్టిలో ఒక భాగం కాబట్టి బంగారాన్ని సంపదలాగానే చూస్తారు కాబట్టి కరెంట్ రేటు మీకు సంబంధం లేదు. 10%, 15% కరెక్ట్ అయినా సరే బంగారం అనేది మీరు దాన్ని బై చేస్తూనే ఉండాలి. ఒకటి. రెండోది వచ్చేప్పటికి మనకు మొన్న అనుకున్నట్టు 56,000 తులం బంగారం అనే ఒక రూమర్ ఏదైతే క్రియేట్ అయిందో మళ్ళీ పడిపోతుంది, 56,000 వస్తుంది. ఆ రూమర్ క్రియేట్ చేసిన వ్యక్తి మార్నింగ్ స్టార్ జాన్ మిల్స్ ఎవడైతే ఉన్నాడో అడు కొంచెం ఇలాంటివన్నీ మెంటల్ మాటలు మాట్లాడుతుంటాడు. అట్లీస్ట్ నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను ఆ మార్నింగ్ స్టార్ తాలూకు రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏది ప్రూవ్ అయిన దాఖలాలు ఏమీ లేవు. దే కీప్ టాకింగ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అబ్జర్డ్ ఐడియాస్ ఇన్ ద మార్కెట్. అది మనకు చాలా పెద్ద ఫండ్ హౌస్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకోకూడదు. బంగారాన్ని యాజ్ అ వెరీ ప్రీషియస్ ఇన్వెస్ట్మెంట్ కిందనే చూడాలి. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు అక్వైర్ గోల్డ్ అనేది ఇంపార్టెంట్. హౌ ఆర్ యూ అక్వైరింగ్ యువర్ గోల్డ్? గోల్డ్ మీరు ఏ రూపకంగానే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు గోల్డ్ ETF అనేది రీసెంట్గా వచ్చిన ఇన్స్ట్రుమెంట్. గోల్డ్ కాయిన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్ట్రుమెంట్. భారతీయులు స్వతహాగా ఏంటంటే ఆర్నమెంట్ పర్స్పెక్టివ్లో గోల్డ్ని కొంటారు కాబట్టి, జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటారు కాబట్టి మ్యాక్సిమం జ్యువెలరీని ఎక్వైరీ చేసుకోండి. ఒకవేళ మీకు తరుగుల్లో వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు మీరు 1,00,000 రూపాయలు తులంగా ఉన్నా మీకు అన్ని మేకింగ్ చార్జెస్ అన్నీ పడ్డా కూడా మీకు 20,000 లోడ్ అవుతుందేమో. బట్ అది మళ్ళీ ఒక 1 year 1.5 year రేంజ్ రేట్ పర్స్పెక్టివ్లో నలిఫై అయిపోతుంది అది. సో ఈరోజు బంగారం కొంటే మీరు ఫార్వర్డ్ ప్రైసింగ్లో కొంటారు. జ్యువెలరీ బంగారం ఎప్పుడైనా సరే మనం కొనుక్కునేది ఫార్వర్డ్ ప్రైసింగ్లో. అంటే 20% తీసేయాలి. మా జ్యువెలరీ అవన్నీ కూడా తీసేస్తే, వేస్టేజ్ ఇవన్నీ తీసేస్తే మీకు 80% వస్తుంది. బట్ ఈ -20% ఏవైతుందో ఇది ఫార్వర్డ్ ప్రైసింగ్ కింద వస్తుంది. బట్ దట్ విల్ గెట్ నల్లిఫైడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ప్రాబ్లీ సంవత్సరంన్నర 2 సంవత్సరం 24 months హొరైజన్లో అది మీకు నల్లిఫై అయిపోతుంది. సో గోల్డ్ని అక్వైర్ చేసుకోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇన్ జనరల్ వెల్త్ మేనేజ్మెంట్లో
బంగారాన్ని చాలామంది ఈ రాళ్ళు రప్పలు రత్నాలతో కొనుక్కుంటారు. సో వాటిని వేస్టేజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాటి వేస్టేజ్ ఎంతవరకు ఉంది, గోల్డ్ ఎంత వేస్టేజ్ అవుతుంది, అందులో రాళ్ళ బరువు ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జ్యువెలరీ 90% జనాలకు ఉన్నది జ్యువెలరీ కదా. అంటే బేసిక్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% కన్జ్యూమర్స్ వెళ్ళి బంగారం కొట్లలోనే ఆర్నమెంట్ రూపంలో కొంటారు. బట్ వాళ్ళకు ఈవెన్ ది షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో, ఓనర్స్ ఎవరైతే ఉంటారో, షాప్ని రన్ చేసే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా ఎక్కువ శాతం ఆర్నమెంట్ గోల్డ్లోనే వస్తుంది వాళ్ళకు. అంటే ఎస్పెషల్లీ స్టోన్ గోల్డ్లోనే వస్తుంది వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేవి ఆ స్టోన్ కాస్ట్లోనే బాగా మిగులుతాయి వాళ్ళకు. సో వాళ్ళ బాధలు వాళ్ళవి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీటైల్ ఇన్వెస్టర్ వాళ్ళు ఎక్కువ చూసుకోవాల్సింది, ఎక్కువ శాతం బంగారం ఎక్వైరీ చేసుకుంటే చూసుకోవాలి. ఎందుకంటే మన మెంటాలిటీ ఏంటంటే బంగారం కొనుక్కొని లాకర్లో దాచుకునేది కాదు, అది ప్రదర్శించుకుంటాం. కాబట్టి ప్రదర్శించే ప్రక్రియలో ఖచ్చితంగా ఎక్కువ బంగారం ఉండాలి, తక్కువ రాళ్ళు రప్పలు ఉండాలి ఒకటి. రెండోది గోల్డ్ని 100% ఈక్విటీ పర్స్పెక్టివ్లో చూడడం. అంటే గోల్డ్ ప్యూర్ సంపద సృష్టిలో చూసేప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ETF. గోల్డ్ బీస్ అని మనకు ఎన్నో లిస్టెడ్ ఎక్స్చేంజెస్లో ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, గోల్డ్ బీస్ ఉంటాయి. జనరల్గా ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానివ్వండి, ఎస్పెషల్లీ బ్యాంక్స్ కానివ్వండి, వాళ్ళు రన్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో గోల్డ్ బీస్ ఒక ఇన్స్ట్రుమెంట్. సో అందరికి ఉన్నాయి గోల్డ్ BEES. సో మీరు ఎవరైనా సరే గోల్డ్ బీస్ కొనుక్కోవచ్చు. అందులో SIP కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇంత కొద్దిగా గోల్డ్ బీస్లో SIP చేసుకోవచ్చు. ఒకేసారి మనం ₹1,00,000 పెట్టి కొనుక్కొని స్తోమత లేనప్పుడు నెలకు కొద్దిగా దాన్ని SIP చేసుకుంటూ పోవచ్చు. వేర్ యూ ఆర్ గోయింగ్ టు బై ది ప్యూర్ గోల్డ్. సో అదొకటి. ETFs ఉన్నాయి, గోల్డ్ ETFs ఎట్లాగో ఉన్నాయి. సో ETF కన్వర్షన్స్ కూడా చేసుకోవచ్చు. ETF కింద కొనుక్కొని గోల్డ్ కింద, ఫిజికల్ గోల్డ్ కింద కూడా మార్చుకోవచ్చు. సో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా లాస్ట్ మీకు 25-30 ఇయర్స్లో, లాస్ట్ 20 ఇయర్స్లో ప్రిసైజ్లీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ పుట్టాయి మార్కెట్లో. సో ప్యూర్ గోల్డ్ కొనే సందర్భంలో కొద్దిగా కొనుక్కోవాలి. ఇప్పుడు బంగారం షాప్లో వెళ్ళి నాకు 1 గ్రామ్ ఇవ్వంటే ఇవ్వడం కుదరదు. సో ఆ 1 గ్రామ్ 8,000-9,000 ఉంటుంది. సో ఆ 1 గ్రాము గోల్డ్ని మీరు ETF ద్వారా కొనుక్కొని మీరు దాన్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ప్రైమా ఫసి మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ 45 years గ్రాఫ్, కమింగ్ 45 years గ్రాఫ్ని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ మీకు ఆల్రెడీ 100x ఉంది. దాన్ని ఇక్కడ ఆటోమేటిక్గా రిప్లికేషన్లో ఆ 100x అనేది మీకు కనపడుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడిన నిజంగా ₹1,000ది ₹1,00,000 ఏంటంటే 100 రెట్లు పెరిగింది. ఈ ₹1,00,000 100 రెట్లు అంటే ₹1,00,00,000 అవుతుంది. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా చెప్తున్నందుకు నన్ను పిచ్చోళ్ళనే ట్రీట్ చేస్తారు. పీపుల్ విల్ లుక్ ఎట్ మీ లైక్ వాట్ యు కాల్ లునాటిక్. ఇప్పుడు పిచ్చోడు, మానసిక స్థితి దెబ్బతిన్నది, ఇలా వచ్చి టీవీ ఛానల్లో ₹1,00,00,000 తులం బంగారం అంటున్నాడని 99.9% జనాలు అనుకుంటారు. అలా తప్పు లేదు. అంతే కదా. ఇప్పుడు ₹1,000 నుంచి ఇలా మెల్లిమెల్లిగా పెరుగుతూ 1,00,000కి వచ్చింది అంటే అది లైక్ ఓకేలే, మనం డైజెస్ట్ చేసుకునేట్టుగా ఉంది అని. ₹1,00,00,000 అనగానే అసాధారణంగా మాట్లాడేప్పటికీ మీకు చాలా అసాధారణమైన మాట కదా ఇది. ₹1,00,00,000 తులం బంగారము అవుతుందా అని అసాధారణమైన దానికి వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా, వింతగా, పిచ్చిగా, ఒక రకమైన ఉన్మాదంగా కూడా ఉంటుంది. వీటికి ఉన్మత్తుందా అనుకుంటారు. ఇప్పటికి కూడా ₹1,00,00,000 అనేది ఒక బిగ్ అమౌంట్ గానే మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద అమౌంట్. మీకు 45 years బ్యాక్ ₹1,00,000 ఇప్పుడు ₹1,00,00,000 స్థాయి కదా. 45 years బ్యాక్ 45 ఏళ్ల క్రితం మీకు తులం బంగారం ఎప్పుడైతే ₹1,000 ఉందో, ₹1,000 పెట్టి ఆ రోజు మీకు ₹1,00,000 కేజీ బంగారం వచ్చేది. ఈ రోజు తులం బంగారం వస్తుంది. వెన్ యూ ఆర్ గెటింగ్ ఏ కేజీ గోల్డ్ ఫర్ ₹1,00,000 యూ ఆర్ గెటింగ్ 10 తులాస్ ఈరోజు, 10 grams ఈరోజు. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో ₹1,00,000 వాళ్ళు ఊహించడానికి కూడా వాళ్ళకు కూడా అన్డైజెస్టబుల్ అనమాట. వాళ్ళు కనీసం ఇమాజిన్ చేయలేదు. ఎందుకంటే 45 years బ్యాక్ ₹1,00,000 మీకు ఏమి వచ్చేది చెప్పండి. 45 ఏళ్ల క్రితం ₹1,00,000 మీకు బంపర్ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేది. 45 years బ్యాక్ ₹1,00,000 ఉన్న కాస్ట్లీ ఐటమ్స్ ఏమున్నాయి? ఒక 4-5 ఎకరాల పొలం కూడా వచ్చేది మాట చెప్పాలంటే. ఈ రోజు ఉన్న హైవేస్లో మనం ఏదైతే 5 కోట్లు 6 కోట్లు 10 కోట్ల ఎకరం మాట్లాడుకుంటున్నాము హైవేస్ మీద, అన్నీ 45 years బ్యాక్ ₹1,00,000 ఉండదు ఎకరం. అంత ఉండకపోవచ్చు, 30-40-50 ఉండొచ్చు. సో అంతెందుకు ఇప్పుడు మనం మాట్లాడుతున్న గచ్చిబౌలి, కోకాపేట ఇవన్నీ కూడా 60,000-70,000 40 ఏళ్ల క్రితం. సో మనకు 45 years బ్యాక్ ₹1,00,000 అనేది ఎంత పెద్ద ఫిగరో, అంటే ఈ రోజు మనకు చాలా తక్కువ ఫిగర్. 45 years బ్యాక్ ఉన్న ₹1,00,000 ఈరోజు జస్ట్ నథింగ్. ఈరోజు ₹1,00,000 మీకు ఒక ఫ్యామిలీతో హయత్ లాంటి హోటల్లో కడుపు నిండా భోజనం రాదు. ₹1,00,000 లిటరల్లీ ఒక భార్య, భర్త, 2 పిల్లలు, 4 కలిసి ఒక సినిమా వెళ్ళి హయత్లో డిన్నర్ చేస్తే ఇట్ విల్ కాస్ట్ ₹1,00,000 లిటరల్లీ. అంటే కడుపు నిండా అన్ని రకాల వారికి ఇష్టమైన వంటకాలన్నీ, లాబ్స్టర్, గిప్స్టర్ ఇలాంటివన్నీ, కొంచెం లిటిల్ లగ్జరియస్ ఫుడ్ హయత్ లాంటి పెద్ద హోటల్ అది అంటే ఇట్ విల్ కాస్ట్ ₹1,00,000. ఫర్ బిగ్ రిచ్ పీపుల్ ఇట్స్ నథింగ్. బట్ ఈరోజు ₹1,00,000 ఏం వాల్యూ కూడా లేదు మాట చెప్పాలంటే. ఫోన్ కూడా రాదు, మంచి ఫోన్ కూడా మీకు ₹1,00,000 రాదు. బట్ వేరాజ్ 45 years బ్యాక్ మీకు 1,00,000 అనేది చాలా పెద్ద ఫిగర్. 45 ఏళ్ల క్రితం 1980s 45 లక్షల పెళ్ళిళ్ళు జరిగేవి.
ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే వాళ్ళు, పొలాలు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకు ₹1,00,000 అనేది చాలా పెద్ద ఫిగర్. అప్పట్లో సినిమాలు కూడా లక్షాధికారి ఇలాంటివి తర్వాత వచ్చింది, కోటీశ్వరుడు అనే తర్వాత వచ్చింది. లక్ష ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో దెన్ కోటీశ్వరుడు అనే సినిమా వచ్చింది. బట్ అప్పట్లో లక్షాధికారి అంటే చాలా పెద్ద ఫిగర్ కదండి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్. ఆ టైంలో మీకు వచ్చి ఆ 80s ₹1,00,000 చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. వెన్ మారుతి వాజ్ లాంచ్ ఇన్ ఇండియా ఫర్ అబౌట్ ₹1,00,000 కార్ కిందనే మారుతిని లాంచ్ చేశారు. అది కొన్నది కూడా అంత నియో రిచ్ సర్కిల్. ఓకే, మిడిల్ క్లాస్ కోసం స్టార్ట్ చేసింది కూడా. మారుతి వాజ్ ద పర్పస్ ఆఫ్ మారుతి ఈజ్ ఫర్ బేసికలీ ఫర్ మిడిల్ క్లాస్. ఐడియా వాజ్ టు లాంచ్ అట్ 25,000 దాన్ని లాంచ్ చేయాలని చూసారు. బట్ ఫైనల్గా వచ్చేప్పటికి అది ప్రాపర్గా లాంచ్ అయినప్పుడు ₹1,00,000 లాంచ్ అయింది అది. సిమిలర్లీ ఆ రోజు 1,00,000 అనేది చాలా పెద్ద ఫిగర్. మారుతి గారు కొనుక్కోవాలి 2 అంతస్తుల మేడ కొనుక్కోవచ్చు ఆ టైంలో. ఈరోజు 1,00,000 వాల్యూ లేదు. ఎగ్జాక్ట్లీ 45 years తర్వాత కోటి అనేది వాల్యూ ఉండదు. దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ₹1 crore ఆఫ్టర్ 45 years. నేను చెప్తున్న పర్స్పెక్టివ్ అది. సో నెట్ మీరు చూడాల్సింది ఏంటంటే దీర్ఘకాలికంగా 45 సంవత్సరాల ₹1,00,000 అమ్మ అనుకుంటాం. 45 సంవత్సరాల ₹1,00,000 చిత్తు కాగితమే. దాంతో పాటుగా మిగతా అన్ని ధరలు కూడా అలాగే పెరుగుతాయి కదా. న్యాచురల్లీ మిగతా ఇన్ఫ్లేషన్ బంగారం మాట్లాడుకునే ఓకే, ఒక్క బంగారమే ₹1,00,000 అవుతుంది. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాదు. అన్ని ధరలు పెరగకపోవచ్చు, కొన్ని ఐటమ్స్ ధరలు పెరగకపోవచ్చు. ఇప్పుడు 45 years బ్యాక్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ చూసుకోవాలి మనం పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్లో చూసుకుంటే మీకు వెల్త్ క్రియేషన్ పెరిగింది తప్పిస్తే ఇన్ఫ్లేషన్ ఆ స్థాయిలో పెరగలేదు. బంగారం స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఏం పెరగలేదు. బంగారం పెరిగింది ఎందుకంటే ప్రీషియస్ కమాడిటీ కాబట్టి దాని అవసరం రకరకాలుగా రూపాంతరం చెందింది. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ కమాడిటీ విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ ఆర్ రాదర్ డిస్కవర్డ్ ఆర్ రాదర్ ఇన్వెంటెడ్. నేను అనుకున్నట్టు ఈ భూమండలం మీద ఉన్న బంగారం నిల్వల్లో మనం 90% వాడేసాం. మిగిలిన 5% అవుతుందో అది చాలా ఎక్కడో ఉంది, డీప్ సోర్సెస్లో ఉంది. దాన్ని ఎక్స్కవేట్ చేయడం చాలా కష్టం. కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేటింగ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ దెన్ ది రియల్ గోల్డ్. సో అది వర్చువల్ గోల్డ్ కింద మిగిలిపోయింది తప్పిస్తే దాన్ని ఎక్స్కవేషన్ చేసే పరిస్థితిలో మనం లేము. అందువల్ల అవైలబుల్ గోల్డ్ ఏదైతుందో అది ఇనుము కాదు, బొగ్గు కాదు, లేకపోతే కాపర్ కాదు, బాక్సైట్ మాంగనీస్ కాదు, ఎక్కడ పడితే దొరకడానికి మనం ఆల్మోస్ట్ 95% బంగారం నిలువలు ఏవైతున్నాయో భూగర్భంలో మన వాడుకలో ఉన్నాయి. ఇది మాత్రమే తిరగాలి. కొలాటరల్కి ఇది మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి ఆర్థిక మాంద్యం వచ్చినా సరే ద బేసిక్ బాటర్ కొలాటరల్ హ్యాపెన్ టు బి ది గోల్డ్. ఇదే అనమాట. ఇది వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న పరంపర. ఇంకో 1000 సంవత్సరాలు ఇదే పరంపర కొనసాగుతుంది తప్పిస్తే మీకు కొలాటరల్ కింద ఏ బిట్ కాయిన్ వెళ్ళదు, ఏ అమెరికన్ ఫెడ్ బాండ్ వెళ్ళదు, ఏ ఆర్బీఐ బాండ్ వెళ్ళదు, ఇంకా ఏది వెళ్ళదు. అన్ని చిత్తుకాయల కిందనే కౌంట్. డైమండ్ ఎప్పుడు లిస్టెడ్ ఎంటిటీ కాదండి. డైమండ్ మళ్ళీ నేను అనుకున్నాం మనం ఇట్స్ ఈస్థెటిక్ వాల్యూ ఉన్న కమాడిటీ మాత్రమే. డైమండ్ రేట్స్ వచ్చి పర్సీవ్డ్ రేట్స్ అవన్నీ కూడా. డైమండ్ హ్యాస్ గోట్ పర్సీవ్డ్ వాల్యూ. దాన్ని పర్సీవ్డ్ వాల్యూ అంటారు. ఇట్ ఈస్ నాట్ ది లిస్టెడ్ వాల్యూ. లిస్టెడ్ వాల్యూ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ అ కామన్ వాల్యూ అక్రాస్ ది గ్లోబ్. ఈరోజు $3,000 డాలర్ బంగారం ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఔన్స్ బంగారము ఇదే రేట్ ఉంటుంది మీకు. ఇండియాలో అదే రేట్ ఉంటుంది, అమెరికాలో అదే రేట్ ఉంటుంది, రష్యాలో అదే ఎక్కడ ఉంటుంది, ఫ్రాన్స్లో అదే ఉంటుంది. ఇది గ్లోబల్ కమాడిటీ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమాడిటీ కాబట్టి మీకు అదే రేట్ ఉంటుంది. బట్ డైమండ్ మనం అనుకున్నట్టు హైదరాబాద్లో మీకు ఒక క్యారెట్ డైమండ్ 10 లక్షలు ఉంది. ఇదే డైమండ్ వీళ్ళు హోల్సేల్ మార్కెట్ నుంచి తెస్తారు బాంబే నుండి. బాంబే మర్చెంట్స్ దగ్గర పోతే మీకు 7 లక్షలే ఉంటుంది. వాడు సూరత్లో పాలిషింగ్ చేస్తాడు, వాడి దగ్గర పోతే 5 లక్షలే ఉంటుంది. సో డైమండ్ ప్లేస్లను బట్టి, వర్తకులను బట్టి, అక్కడ పాలిషింగ్ సెంటర్లు బట్టి రేటు మారిపోతాయి. దిస్ ఈజ్ ఈస్థెటిక్ వాల్యూ. మనం మళ్ళీ అనుకున్నాం ఏది మోనాలిసా పెయింటింగ్ మీరు ఒక రేటు చెప్తారు, నేను ఒక రేటు చెప్తాను. డైమండ్ అంతే. అందుకే డైమండ్ లాంటివి ఏవైతే స్టోన్స్ అగైన్ దిస్ ఆర్ కాల్డ్ ఎస్ ప్రీషియస్ స్టోన్స్. ఈ ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎవరు కూడా పర్సీవ్డ్ వాల్యూ తప్పిస్తే మార్కెట్ వాల్యూ అంటూ చెప్పలేము, కుదరదు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ టు గివ్ ఎ మార్కెట్ వాల్యూ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్ లైక్ గోల్డ్. గోల్డ్ ఈజ్ ద ఓన్లీ కమోడిటీ విచ్ ఇస్ అ కామన్ డినామినేటర్ విచ్ ఇస్ బీన్ యూస్డ్ ఆర్ విచ్ విల్ బి యూస్డ్ యాజ్ ది కామన్ కొలాటరల్ డ్యూరింగ్ ఎనీ బార్టర్ సిట్యువేషన్. సో గోల్డ్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు అన్నది ఏంటంటే భవిష్యత్తులో రేపొద్దున ధరలు పెరిగిన తర్వాత గోల్డ్కు ఈరోజు మనము ఇందాక అనుకున్నట్టు కేజీ ఈరోజు మంచి రైసు 40 ఏళ్ల క్రితం 45 years బ్యాక్ కేజీ మంచి అప్పుడే కదా ఎన్టీఆర్ గారు ₹2 కేజీ బంగారం కిలో బియ్యం తెచ్చారు. ₹2 కేజీ రైస్. ఈరోజు అది మీకు ఎంత ఉంది? సేమ్ రైస్ ఇన్ రీటైల్ షాప్స్లో ఎంత ఉంటుంది? 40, 50, 60 నుంచి కూడా ఉన్నాయి. అదే క్వాలిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ వాజ్ నాట్ ఏ సోనా మసూరి కదా. అందుకే కదా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ₹25కే జనతా రైస్ అనేది ఇప్పుడు ఇస్తోంది, అందరికీ కూడా సప్లై చేయాలి. ప్రైస్ హైక్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ రియల్ వాల్యూ మాట్లాడుతున్నాను.
అంటే మీకు ₹2 కేజీ 83లో అనుకుంటుంది ఆయన తెచ్చింది, 83లో ₹2 కేజీ బియ్యము. ఈరోజు 2025 అంటే 42 సంవత్సరాల క్రితం ఆయన కేజీ ₹2 కేజీ తీసుకొచ్చాడు. ఈరోజు ఆ బియ్యం ధర ఎంత ఉంటుంది రీటైల్ మార్కెట్లో? లెట్ అస్ కీప్ నో రేషన్ షాప్స్ సైడ్. అది మామూలు షాపుల్లో ఎంత ఉంటుంది కేజీ బియ్యం? ₹20 ఉంటుంది. అదే క్వాలిటీ, ఐమ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ క్వాలిటీ. అంటే ఎంత పెరిగింది? ₹20 కేజీ అంటే 10 times పెరిగింది. ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాం. ₹2 కేజీ బియ్యం ఈరోజు అంటే హైపోథెటికల్లీ ఈరోజు ₹20 ఏంటంటే 10 times పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ అక్కడి నుంచి ఈ రోజుకు ద్రవ్యోద్బలనం మీకు 10 రెట్లు పెరిగింది. ద ఇన్ఫ్లేషన్ హ్యాస్ గ్రోన్ 10 times, అంటే 10 రెట్లు పెరిగింది. వేరాజ్ బంగారం ఆ రోజు నుంచి ఈ రోజుకు 95-96 times పెరుగుంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పిన లాజిక్. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకుంటూ వెళ్తుంటుంది బంగారం, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకుంటూ వెళ్తుంది. గోల్డ్ విల్ బీట్ ఇన్ఫ్లేషన్ లెఫ్ట్ రైట్ సెంటర్. సో గోల్డ్ పర్పస్ వేరే ఉంది. మనం అనుకున్నట్టు ఆర్నమెంట్ పర్పస్ మన దేశంలో దంతెరస్ రోజు లేకపోతే నిన్న మొన్న జరిగిన అక్షయ తృతీయ రోజు మనం కొనడం వల్ల దాని డిమాండ్ పెరగదు. దానికి ప్రపంచ పరిణామాలు, లాట్ ఆఫ్ జియోపొలిటికల్ ఇష్యూస్, దాంతోపాటు స్కేర్సిటీ ఆఫ్ ఎలిమెంట్, దాంతోపాటు కొలాటరల్ వాల్యూ ఒకటి, ప్రపంచంలోని ఆర్థిక అసమానతలు, అస్థిరతలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాని ప్రీషియస్నెస్ పెరుగుకుంటూ పోతుంది తప్పిస్తే తరగదు. భవిష్యత్తు అంత ఇలాగే ఉంటుంది. యుద్ధానికి యుద్ధం మధ్య విరామమే శాంతి అన్నట్టు మనం ఈ ప్రపంచంలో శాంతి అనేది ఏ రోజు ఎక్కడ చూడలేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి, అస్థిరత ఉంటూ ఉంటుంది. దాని ఇంపాక్ట్, దాని ప్రభావము చాలా డీప్ రూట్స్లోకి వెళ్తుంది. అండ్ యువర్ జియో పాలిటిక్స్ విల్ కీప్ చేంజింగ్ అకార్డింగ్ టు ది చేంజెస్ విత్ ఇన్ ది కంట్రీస్ అండ్ నేషన్స్. సో gold will become more and more scary element or rarest element in going forward times. ఇంకా ముందు రోజుల్లో దీని విలువ అనేది మనం ఊహించేంత స్థాయికి వెళ్తుంది. సో మనం అనుకున్నట్టు 45 years చార్ట్ మీకు పెడితే మీకు ఎంత కనపడింది? 1 crore. 45 years చార్ట్లో 1 crore మీకు గోల్డ్ కనపడ్డప్పుడు 45 years చార్ట్లో బియ్యం రేట్లు అంటే నెక్స్ట్ కమింగ్ బియ్యం రేట్లు ఏవైతే ఉంటాయో ప్రాబ్లీ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ లెక్కేసుకున్నా సరే 20 రెట్లు పెరుగుతుందేమో. ఇందాక కనుక ₹2 కిలో బియ్యం లెక్క చూసుకుంటే అదే రేట్లు పెరుగుతుందేమో. బట్ గోల్డ్ విల్ బీట్ అవుట్కాస్ట్ ఆల్ ది అదర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్, మీరు స్టాక్స్లో గోల్డ్ని రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయని. గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి స్టాక్ మార్కెట్స్లో. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు గోల్డ్. గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ డిఫరెంట్ సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్లో గోల్డ్ని బీట్ చేసిన స్టాక్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టాక్స్ విచ్ హాజ్ బీటన్ గోల్డ్ బియాండ్ ది ఇమాజినేషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2000లో ఇన్ ద ఇయర్ 2000లో బంగారము ఏ రేట్ ఉంది? అరౌండ్ 5,000 తులం ఉందా? 2000లో ఇన్ ద ఇయర్ 2000 5,000 ఉండొచ్చు తులం బంగారం. ఇయర్ 2000లో 5,000, 6,000 ఉండొచ్చు. లెటస్ సే 6,000, లెటస్ సే అజ్యూమ్ 5,000 ఉండొచ్చు. మోర్ ఆర్ లెస్ 1000 అటు ఇటు అనుకుందాం. 5,000 ఉందేమో ఇన్ ద ఇయర్ 1999, 2000లో. లెటస్ టేక్ 1990లో పక్కా 5,000 ఉంది. 2000లో అంతే అటు ఇటు 500-600 అటు ఇటు 2,000 పర్ తులా అనుకుందాం ఇన్ ద ఇయర్ 2000లో. 2025లో హౌ మచ్? లక్ష. అంటే ఎన్ని రేట్లు పెరిగింది? 20 రెట్లు పెరిగింది. ఆ రోజు 5,000 ఎంత అయింది మీకు? ఈరోజు 1,00,000 అయింది. 5,000. దేర్ ఆర్ స్టాక్స్, దేర్ ఆర్ కంపెనీస్ విచ్ హ్యావ్ గివెన్ రిటర్న్స్ మోర్ దెన్ గోల్డ్. అంటే ఐ మీన్ దేర్ ఆర్ కంపెనీస్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీస్ 500 times, 1000 times లిస్ట్ అయిన రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, బుల్లెట్ బైక్. దాన్ని తయారు చేసే కంపెనీ పేరు ఐషర్ మోటార్స్. 2000 సంవత్సరంలో సేమ్ ఐషర్ మోటార్స్ ₹50 ఉండేది షేర్. ₹50 ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని స్ప్లిట్లు, బోనస్లు అన్నీ అయిన తర్వాత అది 50,000 అయింది. 50,000 అయింది. ₹50 to 50,000 అంటే ఆల్మోస్ట్ 1,000 times పెరిగింది. 1,000 times అంటే మీరు ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి దాని విలువ 10 కోట్లు. ఆ రోజు 1,00,000, ఈరోజు 10 కోట్లు. బహుశా అందరూ ఉంచుకోకపోవచ్చు, ఎవరో 2-3 ఉంటారు అక్కడెక్కడ స్టిల్ రీటైన్ చేసుకున్న వాళ్ళు. ₹1,00,000 మీకు 10 కోట్లు అయింది ఈ 20 సంవత్సరాల్లో. గోల్డ్ ఎప్పటికీ స్టాక్ మార్కెట్లో బెస్ట్ కంపెనీస్ బీట్ చేయలేదు. ఇంతసేపు గోల్డ్ మనము ఇంత పొగుడుకుంటూ వచ్చాము. అంటే వీఆర్ టాకింగ్ ది మార్జినల్ సేఫ్టీ ఆఫ్ గోల్డ్ లుకింగ్ ఫ్రమ్ ఇండియన్ పర్సెప్షన్స్ పర్స్పెక్టివ్లో.
ఎందుకంటే గోల్డ్ మనం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దైవంతో సమానంగా తీసుకుంటాం మనము. గోల్డ్ని కింద పడేయము, తొక్కము, అది పోయినా సరే మనం ప్రాణమైన విలువలేకపోతాం. అంటే అది బంగారం పోయిందని కాదు, లక్ష్మీదేవి పోయిందన్నంత విలువని మనం ఇస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది సేమ్ టైం వెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లు, గోల్డ్ అన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి, గోల్డ్లో కవర్ చేయాల్సి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. But when it comes to the stock market, companies which are in stock market and in general consumption companies, they have beaten gold left, right, center. స్టాక్ మార్కెట్లో బెస్ట్ కంపెనీస్ని గోల్డ్ ఎప్పుడు బీట్ చేయలేదు. స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ని గోల్డ్ బీట్ చేయలేదు. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైటాన్. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్, తనిష్క్ని తయారు చేసే కంపెనీ, తనిష్క్ పేరెంట్ కంపెనీ వచ్చి టైటాన్, టాటా గ్రూప్. టాటా గ్రూప్ మీకు ఈ రోజు వరకు అంటే టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్ రాకేష్ జుంజునవాలా ఇలాంటి వాళ్ళందరూ టైటాన్లో ఇన్వెస్ట్ చేసుకొని వేల కోట్లు సంపాదించారు అందులో వాళ్ళు. సో ఇది మీకు లాస్ట్ 20 years 25 years ప్రిసైజ్లీ మీకు ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 200 times రిటర్న్ ఇచ్చింది. 200 సార్లు, 200% కాదు, 200 సార్లు, 20,000%. ఓకే, సో గోల్డ్ కన్నా ఎక్కువ గోల్డ్ అమ్మే కంపెనీస్ రిటర్న్స్ ఇచ్చాయి. దీస్ కంపెనీస్ హ్యావ్ గివెన్ మోర్ రిటర్న్స్ దెన్ గోల్డ్. బంగారం తాకట్టు పెట్టుకున్న కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన్నాపురం ఉంది. మన్నాపురం మొదట్లో లిస్ట్ అయిన కంపెనీ, తర్వాత ముత్తూట్ వచ్చింది ఎక్కువ, అంటే ఎక్స్క్లూజివ్ గోల్డ్ మార్టిగేజ్ కంపెనీస్. సో మన్నాపురం హ్యాస్ గివెన్ మోర్ రిటర్న్స్ దెన్ గోల్డ్. బంగారం తాకట్టు పెట్టుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో బంగారం కన్నా ఎక్కువ రిటర్న్ ఆన్ ROI ఇచ్చాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాయి. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ విచ్ హాస్ గివెన్ మోర్ రిటర్న్స్ దెన్ గోల్డ్. సో ఇందాక అనుకున్నట్టు బంగారం కన్నా ఎక్కువ బంగారం నమ్మే షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ తనిష్క్ లాంటివి, దే హ్యావ్ గివెన్ అవుట్రెట్ అబ్నార్మల్ రిటర్న్స్. మనం ఇంట్లో వాడుకునే మీరు గ్యాస్ కుక్కర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్టేజ్ ఉంది, అదే కదా ప్రెస్టేజ్ కుక్కర్స్ అందరం వాడతాం. మీరు అదే ప్రెస్టేజ్ స్టాక్ తీసుకోండి, అది కూడా ఆల్మోస్ట్ 500 టైమ్స్ ఐమ్ టాకింగ్, నాట్ పర్సెంట్, 500 times పెరిగింది అది, ఆ కంపెనీ 500 times పెరిగింది. ఏది ప్రెస్టేజ్ లాంటి కంపెనీ. మనము జనరల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఉంది. ఓకే, బజాజ్ లాంటి కంపెనీస్ అవి కూడా మీకు 100 times రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మీకు మార్కెట్లో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ FMCG కంపెనీస్, దేర్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ కూడా పేరు వినకుండకపోవచ్చు కొంతమందివి. పతాంజలి వాళ్ళు రీసెంట్గా రుచి సోయా లాంటి కంపెనీ ఇక్కడ ఉంటుంది గన్నవరం దగ్గర, ఆ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. అది విత్ ఇన్ నో టైం మీకు 30 times 40 times వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. మనకు అవంతి ఫీడ్స్ అనే మన తెలుగు కంపెనీ, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఆఫ్ అవర్ ఓన్ తెలుగు పీపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అది. అది కూడా అంతే 100 times పెరిగి ఉంటుంది. 100 times ఐఎమ్ టాకింగ్ ఇన్ లాస్ట్ 15-16 years, నాట్ మోర్ దెన్ టైం. ఎక్కువ టైం కూడా పట్టలేదు, లాస్ట్ 20 ఏళ్లలో 100 times ఇచ్చింది, మచ్ బియాండ్ గోల్డ్. దేర్ ఆర్ ఫార్మా కంపెనీస్, దివి ల్యాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది పెద్ద వెల్త్ క్రియేటర్ మన దగ్గర. దివి ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇవన్నీ బిగ్ టైమ్ వెల్త్ క్రియేటర్స్. మన తెలుగు కంపెనీస్, అవన్నీ బయట సంస్థలు కావు, మన ఓన్ కంపెనీస్. సో వెన్ యూ టేక్ సమ్ మన ఓన్ కంపెనీస్ తీసుకున్నప్పుడు, అంటే మన తెలుగు వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. మన ఫార్మా కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్కో ఫార్మా కానివ్వండి, అరబిందో కానివ్వండి, లేకపోతే డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళందరూ దిస్ కంపెనీస్ హావ్ గివెన్ రిటర్న్స్ విచ్ ఆర్ బియాండ్ టు ఎనీబడీస్ ఇమాజినేషన్. దివి ల్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా మీకు అబ్నార్మల్గా రిటర్న్స్ ఇచ్చాయి. ఎందుకంటే వాళ్ళ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్, వాళ్ళ R&D, వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ USFDA అప్రూవల్స్, వాటిని మార్కెట్ చేసుకునే విధానము, వాటిని మళ్ళీ వాళ్ళు OTC కింద, ఇప్పుడు అపోలో ఫర్ ఎగ్జాంపుల్, అపోలో హాస్పిటల్స్ ఉంది. అపోలో హాస్పిటల్స్ హ్యావ్ నౌ గాట్ ఇన్ టు OTC ప్రొడక్ట్స్. వాళ్ళు బేసికలీ హాస్పిటలైజేషన్ బిజినెస్ నుండి కొంచెము రీటైలింగ్ వైపు కూడా వచ్చారు, అపోలో ఎక్స్క్లూజివ్ ఫార్మసీ పెట్టుకొని. సో ఇలాంటివి వచ్చాయి. మీకు అంతెందుకు, దేర్ ఆర్ కంపెనీస్ విచ్ హ్యావ్ అన్లిస్టెడ్, ఫార్మీజ్ ఇలాంటి కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. డాక్టర్ ప్యాథ్ ల్యాబ్స్ అని చెప్పి మనకు ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఉంటుంది, ఓన్లీ పాథాలజికల్ ల్యాబ్స్, అంటే మన విజయ డయాగ్నోస్టిక్స్ లాగా. ఇవన్నీ రీసెంట్ కంపెనీస్, న్యూ ఏజ్ కంపెనీస్ అంటాం వీటిని. సో దీస్ ఆర్ పర్ఫార్మింగ్ బియాండ్ టు ఎనీబడీస్ ఇమాజినేషన్. మనం కొద్దిగా కామన్ సెన్స్ పెట్టి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి, వాళ్ళ బిజినెస్ మోడల్ అర్థం చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అర్థమవుతుంది. అంటే గుడ్ మేనేజ్మెంట్, గుడ్ కంపెనీస్ని దృష్టిలో పెట్టుకుంటే యూ సీ in markets there are plenty of companies which have given abnormal beyond imagination results in the companies ఉన్నాయి. So it is not just gold as a what you call investment. Gold has to be part of your portfolio. బంగారం అనేది మీ పోర్ట్ఫోలియో ఒక భాగమై ఉండాలి. అంతే తప్పిస్తే బంగారమే మీ పోర్ట్ఫోలియో కాకూడదు. ద హోల్ ఐడియా
మనం ఈ ప్రోగ్రామ్ ఐడియా ఎన్ని ఎపిసోడ్స్ చేసింది ఏంటంటే బంగారం ఈక్విటీ ఒక 100 రూపాయల్లో బంగారం ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉండాలి, ఈక్విటీస్ 30 రూపాయలు ఉండాలి, ఒక ఏది మ్యూచువల్ ఫండ్స్ 10 రూపాయలు ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక 5 రూపాయలు ఉండాలి. అంటే మీ పోర్ట్ఫోలియో యూ కెనాట్ కీప్ ఆల్ యువర్ డైవర్సిఫై చేసుకోవాలి. యూ కెనాట్ కీప్ ఆల్ యువర్ యాపిల్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని యాపిల్స్ తీసుకొని ఒకే బాస్కెట్లో పెడితే ఒకటి పాడేది అన్ని మీద పాడైపోతాయి. సో అది ఐడియా కాదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో సర్వీసెస్లో బేసికలీ ఏంటంటే యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అండ్ యూ హ్యావ్ టు డైవర్సిఫై ఇన్ విత్ లాట్ ఆఫ్ యూనిక్నెస్. గోల్డ్ ఉంది, గోల్డ్కు మీకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి గోల్డ్ మాత్రమే కొనాలి. గోల్డ్ ఎలా కొనాలి అనుకున్నప్పుడు మీకు మెథడ్స్, మనం మాట్లాడుకునే మెథడ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు ఎంజాయ్ ద ఈస్థెటిక్ వాల్యూ, దాన్ని అనుభవించగలిగే పరిస్థితిలో బంగారం కొనాలనుకున్నప్పుడు ఆ రాళ్ళు రప్పలు తీసి ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆర్ ఐడియా ఇస్ టు స్పీక్ టు మిడిల్ క్లాస్ పీపుల్. ఆ రాళ్ళు రప్పలు తగ్గించుకొని మీరు ఓన్లీ ప్యూర్ గోల్డ్ కొనుక్కొని అనుభవించండి. ఆ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఒక పీరియడ్ ఆఫ్ టైం నల్లిఫై అయిపోతుంది. మీరు 45 years ఛార్జెస్ని దృష్టిలో పెట్టుకుంటే 20% తరుగు మీకు నథింగ్. వాటితో బార్గెయిన్ చేసుకుంటే ఇంకా తరుగు కూడా తగ్గిస్తారు. బీ కేర్ఫుల్ వెన్ యూ బై ది గోల్డ్. డోంట్ గో ఇన్ టు స్కీమ్స్ అండ్ ఆల్ దిట్ నాన్ సెన్స్. వాళ్ళు మంత్లీ స్కీమ్స్ ఏవో పెడుతుంటారో అందులో నేను ఐ డోంట్ సజెస్ట్, బికాస్ నో పర్సనలీ నన్ను అడిగితే నేను సజెస్ట్ చేయను. బట్ దట్ ఈస్ అగైన్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండివిజువల్స్. వ్యక్తుల విచక్షణ బట్టే ఉంటుంది. బట్ ఐ పర్సనల్లీ నేను అలాంటి వాటికి వీ డోంట్ నో, అగైన్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనకు 60-70% మనం చూసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం, మా క్రెడిబిలిటీ ఉన్నది. నాన్ సెన్స్. క్రెడిబిలిటీ ఒక ఓవర్ నైట్ ఎగిరిపోతుంది. క్రెడిబిలిటీ బయటికి కనిపిస్తుంది తప్పిస్తే వాడు లోపల ఉన్న హాలోస్ ఏంటో మనకు తెలియదు కదా. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కెల్టన్స్ ఈజ్ ప్రిజర్వింగ్ ఇన్ హిస్ కబోర్డ్స్. సో అవి మనకు తెలియదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకూడదు. బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ వాంటెడ్ టు బై గోల్డ్. బీ నో లెజిటిమేట్ బయింగ్ ఇట్. ఈటీఎఫ్ ద్వారా కానివ్వండి, గోల్డ్ బీజ్ ద్వారా కానివ్వండి, ఇలా కొనుక్కునే సాధనాలు మీకు ఉన్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటే యూ కెన్ బై గోల్డ్. అండ్ వెన్ యూ బై మ్యూచువల్, యూ హ్యావ్ టు బీ వాట్ యూ కాల్ మ్యాండేటెడ్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్ టు బై మ్యూచువల్ ఫండ్స్. ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్లో మ్యాండేట్గా మీ స్తోమత 1000, 2000, 3000, 5000 ఏదో అంత ఎట్టి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఐ సే అబ్సల్యూట్లీ నో ఫర్ ఇట్. దానివల్ల రూపాయి చిత్తు కాగితాల కిందనే కౌంట్. మనం మొదటి నుంచి ఇదే మాట్లాడుతున్నాం. అది చిత్తు కాగితం కిందనే లెక్క. దాని లెక్కలో పరిగణించకండి. నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టాక్స్. స్టాక్ పికింగ్ ఈజ్ ఎ ఇంటెలెక్చువల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ గోల్డ్. గోల్డ్లో మీకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మీరు గోల్డ్ బ్లైండ్ ఫోల్డర్గా ఉంటారు. బట్ స్టాక్ పికింగ్ యూ షుడ్ బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ యూ షుడ్ బీ విజిలెంట్. అండ్ వెన్ యూ బై ఎ గుడ్ కంపెనీ, డోంట్ సెల్ ఇట్ ఫర్ మినిమల్ ప్రాఫిట్స్. Keep on getting into the habit of adding whenever there is a fall. Exactly. Last time ట్రంప్ విధానాల దెబ్బకు పతనం అయినప్పుడే కొనుక్కోవాలి. లాస్ట్ టైం ట్రంప్ ఇచ్చిన షాకర్స్కు మనకు మార్కెట్స్ అన్ని కూడా అల్లకల్లోలం అయిపోయి పడిపోయాయి. దట్ వాజ్ అ టైమ్ వి స్టార్టెడ్ దిస్ ఎపిసోడ్ అండ్ వీ ఎంకరేజ్ పీపుల్ టు గో అండ్ బై ది స్టాక్స్. సో మన దీర్ఘకాలిక ప్రగతి ఉన్న దేశము. ఒక రోజులో అంతమే ప్రగతి కాదు మనది. సో ఈ ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో, ఈ ఫాల్స్ ఏవైతే ఉంటాయో ఈ మార్కెట్లు ఎప్పుడూ ఉంటాయి. ట్రంప్ తుమ్మినా మార్కెట్ పడుతుంది, లేదా పుతిన్ భోజనం చేయకుండా మార్కెట్ పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వార్ మనం మాట్లాడుకుంటున్నాం. అగైన్ ఐ విల్ కమ్ టు దిస్, హౌ క్రూకెడ్ వన్ షుడ్ బి. ఇన్వెస్టర్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాలో ఒక విషయం చెప్తాను మీకు నేను. ఇన్వెస్టర్ షుడ్ బి ఎ కనింగ్ ఫాక్స్. ఇన్వెస్టర్ ఆల్వేస్ సపోజ్ టు బి ఎ కనింగ్ ఫాక్స్. అంటే ఇంకా దుర్మార్గమైన భాషలో చెప్పాలంటే ఇన్వెస్టర్ ఎప్పుడు ఒక రాబందులా ఉండాలి. ఎప్పుడు పడిపోతుందా పట్టుకుందాం చూడాలి. ఇన్వెస్టర్ ఎప్పుడు ఒక రాబందులా ఉండాలి. గోతికాడ నక్కంటాం కదా, మనిషి రక్తం మరిగిన క్రూర ముఖంలా ఉండాలి. ఇది ఇన్వెస్టర్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఇవి. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇన్వెస్టర్ వేరు, మనిషి వేరు. ఇన్వెస్టర్ ఆల్వేస్ షుడ్ విష్ దట్స్ whenever you wanted to buy, market has to fall. Market will not fall just like that. మార్కెట్ ఎప్పుడు పడుతుంది? ఏదో అతలాకుతలాలు జరిగినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, రక్తపాతం వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే సందర్భాన్ని కోరుకోవాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు అందులో దూకాలే, వెతుక్కోవాలి. పూర్వకాలంలో లాంగ్ బ్యాక్ను గ్రీక్ సైనికులు, అంటే ఇది వాళ్ళకు ఒక కమాండర్స్ ఎవరైతే ఉంటారో, గ్రీక్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు గోల్డ్ పళ్ళకు గోల్డ్ పన్ను, దాన్ని పాలిష్ ఏమంటారు మేడం, దాన్ని పాలిషింగ్, అది గోల్డ్ పన్ను, బంగారం పన్ను పెట్టించుకునే అలవాటు ఉండేది గ్రీకు సైనికులకు. సో వాళ్ళు యుద్ధంలో పూర్తిగా చావాల్సిన అవసరం లేదు.
క్షత్రగాత్రులు అయ్యారు, ఇంకా వీడు కాసేపు చస్తారు అనుకోగానే వాడి రెజిమెంట్లో ఉన్న ఆర్మీ ఎవరైతే ఉంటానో వాళ్ళే నరుగులేని మనం చంపేసేవాళ్ళట ఆ పన్ను పీక్కోవడానికి. ఆ పని బిక్కోవడానికి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెసిడోనియన్ యుద్ధాలు ఓడిపోవడానికి కారణం కూడా ఈ పల్లె, బంగారం పనులే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెసిడోనియన్స్ యుద్ధాలు ఓడిపోవడానికి ఈ బంగారం పనులే కారణం. అంటే వీళ్ళ కమాండర్స్కు బంగారం పనులు ఉండే, వాడు చావాల్సిన అవసరం వీళ్ళే చంపేవాళ్ళు. సో వాళ్ళ తర్వాత వాళ్ళ గవర్నర్స్ అందరూ ఒక డెసిషన్ తీసుకుని, రే ఎవడు బంగారం పనులు పెట్టుకోవద్దు, మనం యుద్ధాలు ఓడిపోతున్నాం అని చెప్పేసి ఆ బంగారం పనులని వీకించుకుని వాటిని సీజ్ టు ఎగ్జిస్ట్ చేసేసి వాళ్ళకు ఒక డిగ్రీ పాస్ చేసి ఎవడు బంగారం పనులు వాడొద్దు, అసలు ఎవడు ఏ ఆభరణాలు వేసుకొని వెళ్ళొద్దు యుద్ధానికి అని చెప్పిన తర్వాత వాళ్ళు యుద్ధాలు ఇవ్వడం మొదలు పెట్టారు. దాని తర్వాత దే కుడ్ ఏబుల్ టు విన్ ఓవర్ పర్షియా, సైరస్ ది గ్రేట్ని ఓడించారు. దాని తర్వాత సైరస్ ది గ్రేట్ని పర్షియా వెళ్ళి పర్షియన్ మీద యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో గెలిచారు తప్పిస్తే అంతకుముందుకు చాలా సందర్భాల్లో యుద్ధాలు ఓడిపోయారు మెసిడోనియన్స్. ఆ చిన్న చిన్న వాళ్ళ ఆ ట్రైబ్స్ అన్నీ కూడా. దానికి మేజర్ కారణం ఏంటంటే కమాండర్స్ దగ్గర డబ్బు ఎక్కువ ఉండేవాడు, బంగారం పనులు చేయించుకునేవాడు, ఈ కింద ఉన్న సైనికులు అని చంపేవాళ్ళు, లేదా చచ్చిపోయే ఇక పోతాడు అన్నంగా వీలే పొడి చేసేవాళ్ళు. సో దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. సో సిమిలర్లీ మనము ఎవరైతే ఉన్నామో, అంటే ఎస్పెషల్లీ ది ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ హ్యాస్ టు బీ వెరీ కనింగ్ ఫాక్స్, ఈ హ్యాస్ టు బీ వాట్ యు కాల్ బెట్టర్స్ డీమన్స్. మనము ఒక వ్యాంపైర్ లాగా ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ఒక డ్రాకులా వేషం వేసుకొని ఉండాలి, మార్కెట్ ఎప్పుడు పడుతుందని చూడాలి, రక్తపాతం కోరుకోవాలి. ఆ మార్కెట్ పడ్డప్పుడు దుర్మార్గమైన పరిస్థితిలో జనాలు అందరూ కొట్టుకొని ఏడుస్తూ, అయ్యో నా డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి ఏడ్చి గోల పెడుతున్న టైంలో క్యాష్ తీయాలి, అవసరాని కోసం ఎవరైతే అమ్ముతుంటాడో చాలా దుర్మార్గంగా బార్గెనింగ్ ప్రైస్లో కొనాలి. దట్ ఈస్ అ టైమ్ విల్ మేక్ మనీ. ఇన్వెస్టర్ చేసే పని అది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, ఆర్బిట్రాజ్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు? చాలా ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వాల్యుయేషన్స్ మొత్తం పడిపోయాయి, ఇక్కడ ఘోరంగా ఉంది అన్నప్పుడు హీ విల్ కమ్ అండ్ డంప్ హిస్ మనీ. ఇట్స్ నాట్ బికాస్ ఇక్కడ పరిస్థితి బాగాలేదని కాదు, ఈ పరిస్థితి ఇలా ఉండడం తాత్కాలికం మాత్రమే, తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎదుగుతారు, వీళ్ళు ఎదుగుతున్నప్పుడు లేదా మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయినప్పుడు, మళ్ళీ మార్కెట్స్ అనేవి రీబౌన్స్ అయినప్పుడు నేను ప్రాఫిట్లో బయటకు వస్తాను, ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది. సో మిల్కింగ్ ది కౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యూ కెన్ మిల్క్ ద మనీ ఓన్లీ వెన్ డ్యూరింగ్ ది బ్లడ్ బాత్. సో ఈ బ్లడ్ బాత్ జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా, ఎస్పెషల్లీ మనలాంటి మార్కెట్స్లో మొన్న ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇట్ హాస్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఇలాంటి ఆఫర్స్? ఇట్లాంటి బంపర్ ఆఫర్లు రావాలంటే మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగాలి. ఓకే, అలాంటి జరిగినా మనం పడే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్. మనకు ప్రతిరోజు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మార్కెట్ పెరిగిపోయింది, వాళ్ళు ఆల్మోస్ట్ 8,000-9,000 పాయింట్స్ వాళ్ళు కొలాప్స్ అయిపోయింది. అది అడుక్కునే దేశం కాబట్టి దాన్ని చర్చించకూడదు. అది చర్చకు అర్హత లేని దేశం. అది ఒక టెర్రరిస్ట్ నేషను, ఒక మెషినరీ దేశం గురించి మనం మాట్లాడుకోకూడదు. దే డోంట్ డిజర్వ్ టు బి డిస్కస్డ్ హియర్. వాళ్ళకి అర్హత లేదు. సో బట్ మనం ఇన్ జనరల్ చెప్తున్నా, అక్కడ వాళ్ళు అయినా ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేయలేండి, ఎందుకంటే అది కంప్లీట్ దానికి భవిష్యత్తు లేని 4-5 ముక్కలయ్యే ప్రాంతం కాబట్టి. ఆ దేశం కూడా కాదు, అది ఒక ప్రాంతం. అది ఇట్ హాస్ లాస్ట్ ది మోరల్ క్వాలిఫికేషన్ టు బి కాల్డ్ యాజ్ ఎ నేషన్. దానికి మోరల్ క్వాలిటీ పోగొట్టుకుంది. భారతీయుడిగా, ఒక దేశ ప్రేమికుడిగా, లేదా మీరు ప్రేమికురాలిగా, దేశ ప్రేమికురాలిగా మనం అనకూడదు అది దేశం అని చెప్పి. వాళ్ళు మోరల్ క్వాలిటీ పోగొట్టేసుకున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ మోరల్ క్వాలిఫికేషన్ టు బి కాల్డ్ యాజ్ ఎ నేషన్. దట్స్ నాట్ ఎ నేషన్, దట్స్ అ టెర్రరిస్ట్ క్యాంప్. సో అది ఉంటే ఎంత, లేకుంటే ఎంత భూమి మీద. సో మనకు వచ్చేప్పటికీ మన ప్రగతికి అన్స్టాపబుల్. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఇండియా. మనం భారతీయులని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి, మన మాతృభూమిని ప్రేమించాలి. అండ్ వీ షుడ్ థింక్ దట్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ 40-45 crores ఆఫ్ మన యువత, మన పిల్లలు ఎవరుతున్నారో, 40 కోట్ల మంది మన పిల్లలు, భారతీయ పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళందరూ మార్కెట్లోకి వస్తారు. వచ్చే 20 సంవత్సరాల్లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున $2,300 నుంచి $20,000 వెళ్తుంది 20 yearsలో. నౌ సీ ద మ్యాజిక్. ఈ ప్రపంచాన్ని మనమే శాసిస్తాం, దీన్ని నమ్మాలి. సో గుడ్ క్వాలిటీ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయండి. గుడ్ క్వాలిటీ కంపెనీస్ అంటే కలగూర గంప కాదు, చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి గుడ్ క్వాలిటీ అనుకుంటే కాదు. గుడ్ క్వాలిటీ కంపెనీస్ హ్యాస్ గాట్ ఎ విజిబుల్ గ్రోత్ స్టోరీ. ఎస్, విజిబుల్ గ్రోత్ స్టోరీ ఉంటుంది, క్వాలిటీ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి, గుడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైంలో వాళ్ళ కాంపిటీషన్ తట్టుకునే స్పిరిట్ ఉంటుంది, న్యూ ఏజ్ కంపెనీస్ని పోటీని తట్టుకునే ఎబిలిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఇవన్నీ ఇన్నోవేషన్, క్రియేటివిటీ చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. 10-15 పారామీటర్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని న్యూ ఏజ్ కంపెనీ అంటే పాత కంపెనీస్లో కూడా న్యూ ఏజ్గా మారుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే 10-20 సెక్టార్స్ని
చూస్ చేసుకొని అందులో యూ డంప్ యువర్ మనీ అండ్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ఫాల్ కీప్ ఆన్ యాడింగ్ అండ్ సీ ద మ్యాజిక్. సో న్యూ ఏజ్ కంపెనీస్ ఏంటివి, సెక్టర్స్ ఏంటివి, మనం స్టాక్ స్పెసిఫిక్ మాట్లాడకూడదు, సెక్టర్ స్పెసిఫిక్ మాట్లాడచ్చు, మనం ఇండస్ట్రీ స్పెసిఫిక్, సెక్టర్ స్పెసిఫిక్ మాట్లాడచ్చు. ఫర్ ద కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వీటిని సెక్టార్స్ గురించి మాట్లాడదాము, వాటి రేషియోస్ మాట్లాడదాము, వాటి గ్రోత్ స్టోరీ మాట్లాడదాము, వాటి స్టాండ్ గురించి మాట్లాడదాము, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ విజిబుల్ బిజినెస్ గురించి మాట్లాడదాము. అవి ఈ రోజు ఏపీ రేషియోస్లో వాటి ఈపీఎస్ ఎలా ఉంది, నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది అనేది మనం మన పర్స్పెక్టివ్లో చెప్దాము. సో ఆ హింట్ దొరికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యాజ్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం మనం డైరెక్ట్ కంపెనీస్ గురించి మాట్లాడదు, బట్ విల్ గివ్ ద హింట్స్. ఆ హింట్స్ని తీసుకొని ఎవరైతే పిక్ చేసుకుంటారో దిల్ గెట్ బెనిఫిటెడ్. అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం 10th ఎపిసోడ్లో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు